జూనియర్ సిటిజన్ శ్రీ అరుణ్ కుమార్ గారికి, నా తోటి న్యాయవాదులందరికీ, ముఖ్యంగా మహిళా న్యాయవాదులకు, మహిళా కోర్టు సిబ్బందికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుసు. వాస్తవంగా మహిళలు లేని ఏ ఇంటిలో కూడా నడవదు. రాజకీయ పరంగా కానీ, వ్యాపార రీత్యా కానీ, మా అడ్వకేట్ ప్రొఫెషనల్ వృత్యా ఎవరైనా క్లైమ్స్ వస్తే మేము న్యాయవాదులు లేకున్నా కానీ మా ఇంట్లో మా భార్య, ఎగ్జాంపుల్ మా భార్య ఉంటుంది, కూర్చొని నీళ్ళు తాగండి, టీ తాగుతారని అంటే ఒక సంస్కారం ఉంటుంది. వాస్తవంగా నేను మా ఆవిడను మెచ్చుకోవాలి, ఎందుకంటే ఆమె లేకపోతే నేను లేను. ముఖ్యంగా ఏంటంటే పొద్దున్నే ఏ టైం కానీ 5-6 గంటలకు ఎక్కడ ఊరిపోయినా కానీ, లేకపోతే లేట్ అయినా కానీ, నేను పూజ చేసి ఇట్లా గంట కొట్టగానే మా ఆవిడ ఫస్ట్ ఇది భోజనం పెడుతుంది. నాయన నువ్వు ఫస్ట్ తిని ఎటున్నావో, నువ్వు రాత్రి వస్తే రా, లేకపోతే లేదు. ఆ భోజనం పెట్టుకుంటే నేను ఇప్పుడు వాస్తవంగా ఈ స్థాయి ఉన్నా సార్. రియల్గా ఇది చాలా నా అదృష్టం అంటారు. మా వైద్య సాబు అంటాడు సీనియర్, ఏ నిమ్మది వాడు తినండి రాడు, ఇక్కడ 12 గంటలకు మీటింగ్ ఉండని, ఏదేమన్నా కానీ తినేస్తాడని ఇవాళ పక్క ఇన్ఫర్మేషన్ అంటారు. ఈ రోజుల్లో దేశంలో కూడా మీరు అనుడే కాదు, పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగ రీత్యా కానీ, రాజకీయ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ ఈ రోజుల్లో మహిళలు చాలా ముందుంటున్నారు. మీరు కూడా మహిళలు సోషల్ సర్వీస్